బావా, వెతికి వెతికి మా గొప్పలుండి తెచ్చావయ్యా నీకు నా జోహార్లు. నేను కాదు బావా, ఆడనే చేసుకుంటాను. గీతమ్మ పొట్టు పెట్టింది. చచ్చా, ఆ కక్కుర్తి చూడు. ఇక దొరకదన్నట్టు ఫుడ్కి అడ్డం పడి తినేస్తున్నాడు ఆ పిల్లకి సన్యాసి. వాడిని నా వియ్యం కూడా ఎలాగయ్యా చెప్పుకోవడం. మాట్లాడకుండా తినేసిరా సీత. సీత, ఎవర్రా ఏడ్చారు? ఎవరో ఏడ్చారని కాదు, ఆయనకి వేడి చారు కావాల్సి వచ్చి ఉంటుంది. ఆ చెప్పే సొగసది. ఓహో, అబ్బబ్బబ్బబ్బా, చూడలేము, చూస్తే తినలేం. పాయసం కదరా, రసం. ఎవరన్నా చూస్తా తొందరగా. సీత, ఏమిట్రా వాడు మరీ కుడి తగినట్టు తాగుతాడు? యుద్ధ భూమిలో బాంబులు పడ్డంత శబ్దం చేస్తూ అప్పడాలు తినే ఈ వింత మనిషిని నా అల్లుడని ఎలాగరా చెప్పుకోవడం? ఒక పని చేయరా సీత, ఎంతో చెప్పు. నీ అల్లుడని ఎవరికి చెప్పుకోకు. ఏడ్చేవలే బోడి స్థలం. సీత, ఏమిట్రా వాడు మిషన్ గన్ స్పీడ్ లో అప్పడాలు మద్దలు చేస్తున్నాడు? నారి, వీణ్ణి చూడు. అన్నం వంటిన వేళ్ళని ములక్కాడల్లా కొరుక్కు తినేస్తున్నాడు. అప్పపప్ప, వీళ్ళ భోజనాలు చూస్తుంటే నాకు వీక్నెస్ వచ్చేస్తుందిరా. నాకన్నా నాకన్నా ఇదిగో కన్నా. భోంచేయరా? ఎలా భోంచేయమంటావురా? ఈ అడవి మనుషుల మధ్య, లేకి మనుషుల మధ్య భోంచేయడం కంటే మానేయడం మంచిది. పరువైనా దక్కుతుంది. ఏమిటి, ఎందుకు చూసుకోవాలి? చిచ్చి, నువ్వు వచ్చి మా అబ్బాయి పెళ్లి మీరంతా భోజనాలకు రమ్మని బతిమలాడితేనే కదా మేము వచ్చింది. అవునయ్యా, ఇప్పుడు కాదన్నది ఎవరు? మేమంతా దరిద్రులమంట, అడవి మడుసుల్లో పడి మేస్తున్నామంట. ఎవరు ఎవరా మాట అన్నది? ఈ కళ్ళజోడైనాను ఈ కోటైనా ఇద్దరు గుణుక్కుంటున్నారు. ఏమండి సీతాపతి గారు, మీరు మా చుట్టాలు ఎలా అవమానించినందుకు క్షమాపణ చెప్పుకోవాలి. అలా చెప్పకపోతే 4 తలలు ఎగిరిపోతాయి ఇక్కడి నుంచి. లేకి మనుషులు కాకి గోల. మనంతా లేక మనుషులు ఉంటాయా? లేక మనుషులు ఎవరు తాగలు బట్టి ఒక్కొక్కటి ఉతికేస్తాను. ఏంటే మళ్ళీ బాసలో తిట్టావా? ఏంటే మాటకు అర్థం? మేమంతా రోజులువా? ఇదిగా ఏంటా పోతాట? అవతల బస్సు పోవటానికి రెడీగా ఉంది. పదండి పదండి. రాములు, పెళ్లి కూతురు మా అక్క నువ్వా? అదేంటమ్మా, పాలు పళ్ళు తీసుకెళ్తున్నావు కదా, అనుమానం వచ్చిందిలే. ఊరుకోనమ్మా, గీతమ్మ గారు తెచ్చిపెట్టమంటే. ఆహా, ఆ మహారాణి గారికి ఇవి తీసుకెళ్లి ఓపిక తీరిక లేవన్నమాట. ఇవి ఇక్కడిచ్చి నువ్వు వెళ్ళు. ఇదిగో, ఇలాంటి పని గీత కాదు, దాని తాత చెప్పినా చేయకు. వెళ్ళు. ఏమిటి బావగారు అలా బెదిరి చూపులు చూస్తున్నారు? మీరంతా కిందే పడుకుంటారంటగా, మరి నన్ను ఒక్కడనే పైకెళ్ళి పడుకోమంటున్నాడు మామ. నాకు భయం. పైన మీరొక్కరే పడుకోవటం కాదు, అక్కడ మీకోసం మా అక్క ఎదురు చూస్తోందిగా. రోజు మీ అక్క ఒక్కతే పడుకుంటుందా పైన? పోనీ నేనే పైకెళ్లే బదులు తనే కిందకు వచ్చిందనుకో, అందరం కలిసి హాయిగా దొడ్లో చాపలేసుకుని పడుకోవచ్చుగా. అయ్యో రాత, ఈవేళ మీరిద్దరూ సర్లేండి, పైన మీకేం భయం లేదు, మా అక్క మీకు తోడుంటుందిగా. పోనీ మీ అక్కని పైన పడుకొని మన ఇద్దరం కలిసి ఈ పళ్ళని తినేసి పాలు తాగేసి ఇక్కడే పడుకున్నావా? అయ్యో తప్పు, అలా అనకూడదు. ఈ పాలు పళ్ళు తీసుకెళ్లి అక్కకి ఇచ్చేసి అక్క కాళ్ళ మీద పడి దండం పెట్టుకోవాలి. ఎందుకు? పెళ్ళవు కాని భర్త భార్యకి చేయవలసిన మొదటి పని ఇదే. అట్టాగా? సర్లే, పెడతాలే, నువ్వు వెళ్ళు. మా గొప్పగా నటిస్తున్నావు గురు. పెళ్ళైపోయిందిగా, ఇంకా భయం ఎందుకు? పెళ్ళైపోయినా నా బంధం సగమే పూర్తయింది శిశు. గీత తన తప్పు తను తెలుసుకునే వరకు నాకు ఈ నటన తప్పదు. సరే, నీ గొడవ నువ్వు పడి కానీ నా మొహాన వందగొట్టు, తొక్కేస్తూ రావాలి.
కాసేపు నువ్వు కాశీ అరే ఏమిటిది బాబా ఏమిటి పని మొగుడు పెళ్ళానికి చేయాల్సిన మొదటి మర్యాద ఇదేనంట కదా. ఎవరు చెప్పారు? కమల్ చెప్పింది. గదిలోకి రాగానే నీ కాళ్ళు పట్టుకుని దండం పెట్టమని చెప్పింది. ఇడియట్. రాను అది మరి బరి తెగించిపోతుంది. లే కూర్చో. కూర్చునే ఉన్నాగా. ఇక్కడ కాదు, పైన కూర్చో. అమ్మో ఎన్ని పూలు, భలే వాసన వస్తున్నాయే. మన కోసమే పరిచారు. వీటి మీద పడుకుంటే నలిగిపోవు. అందుకేగా కాశీ నాకు ఇవాళ ఎంత ఆనందంగా ఉందో తెలుసా. ఓ పొగరబోతూ నన్నే పెళ్లి చేసుకుంటానని శపథం చేశాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుని అతను తల వంచుకునేలా చేశాను. రేపెప్పుడైనా కనపడితే నిన్ను అతనికి పరిచయం చేసి నీ శబదం మాట ఏమైందని కడిగేస్తాను. గీత, ఈ దీపాలు ఆర్పేద్దామా? అబ్బో మరి అంత తొందర. ఏం చేయను, నిద్ర వచ్చేస్తుంది. పెళ్ళంటే సంబరపడిపోయి సంకలు గుర్తుకున్నాను కానీ ఇలా నిద్ర లేకుండా చేస్తారనుకోలేదు. నేను పడుకుంటాను. ఓ మై గాడ్, ఏమిటి నేలపైన? పైన పడుకో కాశీ. అమ్మో, అంత మెత్తగా ఉంటే నాకు అసలు నిద్ర పట్టదు బాబు. నేల మీదే హాయిగా ఉంటుంది. పరుపు మెత్తగా కాకపోతే గట్టిగా ఉంటుందా కాశీ? అరే లెమ్మంటుంటే. శపథం చేసిన పొగరిపోతూ ఓడిపోలేదు గీత, గెలిచాడు. పోట్ల గిత్త మెడకి కళ్ళెం బిగించాడు. త్వరలో నువ్వు మగవాణ్ణి గౌరవించే రోజు వస్తుంది. ఆ రోజే నా శపథం నెరవేరిన రోజు అవుతుంది. మైండ్ ఇట్. గెలిచానని మురిసిపోకు. ముందుంది ముసళ్ళ పండగ. అమ్మా బాగున్నావు అమ్మా? కులాసగా ఉన్నావా నాయనా? బాగానే ఉన్నాను. శుభకార్యం జరిగిపోయింది కదమ్మా, మీరు వచ్చి దీవించుండవలసింది. శుభకార్యం ఏమిటయ్యా? అదేనమ్మా, బాంబేలో మన ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం జరిగింది కదా, దానికి నువ్వు వచ్చి ఆశీర్వదిస్తే బాగుండేది అని అంటున్నాడు. ఏం లేదు కదమ్మా, మిషన్ కి ఒక స్క్రూ కొంచెం లూజ్ గా ఉంది. అది ఫారెన్ నుంచి రావాలి. రాగానే బిగించేసాం అనుకో, మనం వాడు ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఎలా? నువ్వు తయారు చేసే సరుకు ఎన్నేళ్లలో బయటపడుతుంది మరి? సుమారు 2 ఏళ్ళు పట్టచ్చమ్మా. 2 ఏళ్ళు ఎందుకురా పెద్దమ్మా, మిషన్ కరెక్ట్ గా పనిచేస్తే 10 నెలలో లేదు, పాపాయి మన వాడి చేతుల్లో ఉంటుంది. పాపాయి ఏమిటయ్యా? అదేనమ్మా, మన ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో మొట్టమొదటిగా తయారవుతున్న ప్రోడక్ట్ పాపాయి బొమ్మ. ఊరికి కాలు తొక్తా ఎందుకురా? ఆ కాలు నువ్వు తొక్కి నీ కాలు తొక్కి సరే సరే, స్నానాలు కానివ్వండి, భోంచేద్రి.